హాయ్ అందరికీ. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ డిఫరెంట్ ఆర్ట్ వర్క్‌తో మీ ముందుకొచ్చేసానండి. బాటిల్ ఆర్ట్‌ని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఇష్టపడే ప్రతి ఒక్కరూ కూడా చాలా ఈజీగా చేసుకునేలాగా ఈరోజు మంచి బాటిల్ ఆర్ట్ వర్క్‌ని చూపించబోతున్నాను. డెకరేటివ్‌గా ఈ మిర్రర్స్‌నైతే చూస్ చేసుకున్నానండి. డిఫరెంట్ షేప్స్ ఆఫ్ మిర్రర్స్ అనేవి మనకి మీషోలో అయితే అవైలబుల్‌గా ఉన్నాయండి. నేను అక్కడే పర్చేస్ చేశాను. లింక్ అనేది పైన స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పర్చేస్ చేసుకోండి. రేట్ కూడా రీజనబుల్‌గానే ఉన్నాయండి. డిఫరెంట్ షేప్స్ అయితే వచ్చాయి. షేప్స్ అన్నీ కూడా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. ముందుగా అయితే ట్రయాంగిల్ షేప్‌నైతే యూజ్ చేస్తున్నాను. 2 కలర్స్ మధ్యలో స్టార్ట్ చేసి ఫెవికాల్ అనేది అప్లై చేసి పేస్ట్ చేస్తున్నానండి. చూడండి ఒకసారి. ఈ వూల్ ఒక బండిల్ వచ్చి ₹10 పడుతుందండి. నేను ఎప్పుడో తీసుకున్న వూల్ కలెక్షన్ అయితే ఇంట్లో ఉంది. సో, దాన్నే రీయూజ్ చేస్తున్నాను. ఈ వూల్‌ని ఎలా అయినా యూజ్ చేయాలి అనుకున్నప్పుడు వచ్చిన ఆలోచనే ఈ బాటిల్ ఆర్ట్ అండి. నా దగ్గరున్న కలర్స్‌ని కలర్ కాంబినేషన్‌గా సెట్ చేసుకుని, ఇలా ఫెవికాల్ అప్లై బాటిల్ అంతా కూడా వూల్‌ని చుట్టేశాను. ఇలా చుట్టేసుకున్న వూల్ బాటిల్‌ని 1 డే అంతా కూడా డ్రైగా ఉంచుకుని, ఆ తర్వాత మిర్రర్స్ అనేది పేస్ట్ చేసుకోవడం చాలా మంచిది. మిర్రర్స్ అన్నీ కూడా ఉన్న వాటిలో మీకు నచ్చిన షేప్‌ని సెలెక్ట్ చేసుకుని, డిఫరెంట్‌గా ఉన్న వూల్ కలర్ లైన్ దగ్గర పేస్ట్ చేస్తేనే డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది. ఈ పేస్టింగ్ ప్రాసెస్ కొంచెం కష్టంగా అనిపించినా రెడీ అయ్యాక దాని లుక్కే మారిపోతుంది. అది చూశాక మీకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది మరి. పాత వస్తువుల్ని ఇలా ఉపయోగించి అందమైన కళాఖండంగా మార్చడం ఈ వూల్ ఆర్ట్ యొక్క ప్రత్యేకతనే చెప్పాలి. సరదాగా చేసుకునే ఈ ఆర్ట్ వర్క్ మనలోని టాలెంట్‌ని తెలియజేస్తుంది. చూసేవాళ్ళకి చెయ్యాలనే ఇంట్రెస్ట్ పెరిగేలా చేస్తుంది. కాదంటారా? వూల్ పోర్షన్ ఉండేలాగా చూసుకుని మిర్రర్స్‌ని పేస్ట్ చేసుకోవాలి. అప్పుడే వూల్ కలర్ కాంబినేషన్ బాగా కనిపిస్తూ మరింత అందంగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. చూపిస్తున్న విధంగా 6 లేయర్స్ ఆఫ్ మిర్రర్స్‌నైతే పేస్ట్ చేసుకున్నానండి. ఇక్కడితో ఫినిష్ అయిపోయిందని అనుకుంటున్నారేమో! మనది యూనిక్ డైరీస్ కదా! ఇంకొంచెం ఇన్నోవేటివ్‌గా ఆలోచిస్తూ పెయింట్ చేయాలనుకున్నాను. ముందే చెప్పాను కదా! ప్రతి ఒక్కరూ ఈజీగా చేసేలా చూపిస్తానని. ఇలాంటి బుల్లి బుల్లి డాట్స్ పెట్టుకోవడం వల్ల చూసారా బాటిల్ లుక్ ఒక్కసారిగా ఎలా మారిపోయిందో. డాట్స్ అన్నీ ఒకలానే కాకుండా డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఇలా పెట్టుకుంటూ చూపిస్తున్నాను. చూడండి ఎంత అందంగా ఉందో. వూల్ కలర్స్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు లైట్ కలర్స్ అలానే డార్క్ కలర్స్ ఉండేలా చూసుకోండి. మనం ఇలా పెయింట్ చేస్తున్నప్పుడు ఆ కలర్స్ అనేవి మంచిగా ఎన్హాన్స్ అవుతాయి. ఇలా బాటిల్ అంతా కూడా 3, 4 డిజైన్స్ వచ్చేలాగా చక్కగా పెయింట్ చేసుకున్నాను. మీకు ఈజీగా ఉండేలాగా కూడా ఈ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నానండి. ఎంప్టీ బాటిల్స్, వేస్ట్ బాటిల్స్‌ని ఇలా రీయూజ్ చేసుకొని మంచి డెకార్ పీస్‌ని రెడీ చేసుకోవచ్చు. మీ ఇంటిని ఎంతో అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఈ బాటిల్ ఆర్ట్ వర్క్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నా పెయింటింగ్స్ అలానే నా ఛానల్‌లో వీడియోస్ మీ అందరికీ నచ్చుతున్నాయా? అయితే కమెంట్ చేయండి. మీకెలాంటి పెయింటింగ్స్ అలానే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇష్టమో నాతో తప్పకుండా షేర్ చేసుకోవచ్చు. కమెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్‌ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. ఈ బాటిల్ ఆర్ట్‌ని నా బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్‌గా ఇక నుండి చూస్తూనే ఉంటారు. థాంక్స్ ఫర్ వాచింగ్. యూనిక్ డైరీస్ లక్ష్మి.